ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ నడుమ పొత్తుపై కొనసాగుతూ వచ్చిన అనుమానాలు అమిత్ షా ప్రసంగంతో పటాపంచలయ్యాయి. టీడీపీ మేనిఫెస్టోలో బీజేపీ ఊసెత్తకపోవడం, నరేంద్ర మోడీ ఫోటో వేయకపోవడం వంటి అంశాలు ఇటీవల చర్చకు వచ్చాయి. దీంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో విభేదాలు ఉన్నాయని ప్రచారం సాగింది. అయితే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి అమిత్ షా పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏర్పాటైతే 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు అమిత్ షా. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టును జగన్ నిర్లక్ష్యం చేశారు. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి. హంద్రి, నీవా, సుజలా, స్రవంతి ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజిత ఏపీని ప్రగతి పదంలో నిలిపిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన అభివృద్ధికి చిరునామా. రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీకి గట్టి పునాదులు వేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేశారని చంద్రబాబుని పొగిడారు. ఈ రాష్ట్రాన్ని జగన్ భ్రష్టు పట్టించారని ఆరోపించారు. సో ప్రస్తుతం చూస్తుండే సిచ్యువేషన్, నిన్న మొన్నటి వరకు టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఐక్యత లేదు, బీజేపీ దూరంగా ఉంది అని ప్రచారం సాగింది. సో ప్రస్తుతం అమిత్ షా కూటమి ఆదరణ జరిగే ప్రజాగళం సభలకు హాజరవడంతో కూటమి బలం పెరిగినట్టయింది. సో ప్రస్తుతం ప్రజల్లో కూడా ఈ 3 కూటమిలు అంటే 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తున్నాయి అనేది కూడా ప్రజల్లోకి ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ కూటమి బలం పెరిగినట్లయింది. ఎన్నికల నాటికి ఈ కూటమి బలం మరింత పుంజుకునే అవకాశం ఉంది. సో దీంతో ప్రస్తుతం ఎన్నికల్లో వచ్చే ఫలితాలు కూడా తారుమారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని విశ్లేషకుల వాదన. సో ఏం జరగనుందో వేచి చూద్దాం.